ఫిబ్రవరి 16వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మిక కర్షకులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా కూడా రవాణా రంగ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెలో 16వ తారీఖు నాడు ఒకరోజు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఏఐటీసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైన కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు, కర్షకులకు విరోధంగా మారటం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అందులో భాగంగానే రవాణా రంగంలో అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశాలలో, పాశ్చాత్య దేశాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే 2019 సంవత్సరంలో రవాణా కార్మికుల మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ వల్ల మోటార్ రంగ కార్మికులకు భారీ నష్టాలు తీసుకొచ్చే దిశలో ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ చట్టంలో భాగంగానే పోయిన నెలలో జనవరిలో పార్లమెంటులో హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం వలన దేశంలో ఉన్న కోట్లాది మంది డ్రైవర్లకు విఘాతంగా ఉన్నది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరడం జరుగుతుంది. ఆ చట్టంలో సారాంశం ఏమిటంటే, ఆ చట్టం వలన ఎవరైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు అనేది జారీ ప్రమాదాలకు సూచించే విధానాలు ఉన్నాయి. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే, మహాలక్ష్మి పథకం వలన ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా గిరాకీ లేక ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని ఉపాధిని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆటో, క్యాబ్ రేట్లను పెంచకపోవడం వలన చాలా వేధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా మేము కోరిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వమైన ఆటో, క్యాబ్ రేట్లు, మీటర్ రేట్లు పెంచాలి. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది సంవత్సరానికి. ఆ 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన రవాణా రంగ కార్మికులకు వృద్ధాప్య పింఛను ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఆటో పర్మిట్ ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి, ముఖ్యంగా ఏఐటీసీ నాయకత్వాన 16వ తారీఖు నాడు భారీ ఎత్తున సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భారతదేశంలో ఉన్న రవాణా రంగ కార్మికులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఏఐటీసీ తరఫున మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు 16వ తారీఖు నాడు 11 గంటలకు సుందరయ్య పార్క్ నుంచి నారాయణగూడ వరకు కూడా భారీ ప్రదర్శన, మోటారు వాహన ప్రదర్శన ఉంది. ఆ ప్రదర్శనలో కూడా ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఎక్కువ మంది పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం.